సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మే 20 నుండి మే 26 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ బంగ్లాదేశ్ సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తలు నిలిచాయి. భారత్ బంగ్లాదేశ్ ఇండియా బంగ్లా జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ సంయుక్త నావికాదళ విన్యాసాలు అంటున్నాను. సో ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి ఒక ఎక్సర్సైజ్ ఈరోజు వార్తలు ఇచ్చింది. భారత్ బంగ్లాదేశ్ సంయుక్త నావికాదళ విన్యాసాలు, జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అంటే రెండు దేశాలకి సంబంధించి ఏదైనా ఒక విన్యాసం వార్తలు ఇస్తే దాని నేమ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఫస్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈస్ నేమ్ ఆఫ్ ద పర్టికులర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఇన్ న్యూస్. ఈరోజు వార్తలు ఇచ్చిన ఈ విన్యాసం పేరేంటంటే కార్పాట్. కార్పాట్ గుర్తుంచుకోండి, కార్పాట్. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 4th ఎడిషన్. చరిత్రలో 4th ఎడిషన్. లాస్ట్ టైం కార్పాట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, భారత్ బంగ్లాదేశ్ మధ్య కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ అనేది లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 2020లో జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం ఎన్నోది 4th ఎడిషన్ అని గుర్తుంచుకోండి. సో ఏదైనా ఒక విన్యాసం వార్తలు ఇచ్చిందంటే ఆ నేమ్ గుర్తుంచుకోండి. ఇక్కడ కార్పాట్ అంటున్నాను. కార్పాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్. పెట్రోలింగ్ అనగానే మనకు పోలీసు వాళ్ళు గుర్తొస్తారు. అంటే మన ప్రాంతంలో రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని నిఘా వేస్తారు. పెట్రోలింగ్, నైట్ పూట పెట్రోలింగ్ చేస్తారు కదా, అలాంటిది పెట్రోలింగే. కానీ ఇక్కడ ఇండియన్ నేవీ వారు చేస్తున్న పెట్రోలింగ్ కోఆర్డినేటెడ్, రెండు దేశాల పరస్పర సహకారంతో చేస్తున్న పెట్రోలింగ్ అని గుర్తుంచుకోండి. ఇండియా బంగ్లాదేశ్. సో ఏదైనా విన్యాసాల వార్తలు ఇస్తే ఫస్ట్ పాయింట్ ఏం ఫోకస్ చేయాలంటే నేమ్ గుర్తుంచుకోండి. సెకండ్ పాయింట్ ఏం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ విన్యాసాలు ఏ వింగ్కి సంబంధించి. ఏ వింగ్ కంటే మన భారతదేశంలో చూడండి ఇండియన్ ఆర్మీ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి ఇండియన్ నేవీ ఉంటుంది. త్రివిధ దళాలు కూడా మనకి ఇంపార్టెంటే. ఇటీవల త్రివిధ దళాలకు సంబంధించి తరచూ ఏదో ఒక విన్యాసం వార్తలు నిలుస్తుంది. ఈరోజు వార్తలు ఇచ్చిన విన్యాసం ఏంటి? నేవీకి సంబంధించి. సో ఇండియా బంగ్లాదేశ్ కార్పాట్ అనగానే ఇది నేవీకి సంబంధించి, అంటే రెండు దేశాలకి సంబంధించిన నేవీ వారు సంయుక్తంగా ప్రదర్శించే ఒక విన్యాసం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్, ఏదైనా విన్యాసం వార్తలు నిలిస్తే ఆ ప్రాంతం పైన ప్రత్యేక ఫోకస్ చేయండి. సో భారత్ బంగ్లాదేశ్ 4th ఎడిషన్ ఆఫ్ కార్పాట్ ఇటీవల ఏ ప్రాంతంలో, ఏ సముద్ర ప్రాంతంలో, ఎందుకంటే నావీ కాబట్టి సముద్ర ప్రాంతం ఇంపార్టెంట్, ఏ సముద్ర ప్రాంతంలో జరిగింది అంటే మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతం అని గుర్తుంచుకోండి. బంగాళాఖాతం ఉంటుంది కదా, బంగాళాఖాతానికి ఉత్తర ప్రాంతం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ వద్ద రెండు దేశాలు కూడా రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పరస్పర సహకారంతో నిర్వహించిన సంయుక్త నావికాదళ విన్యాసాలు. సో ఇక్కడ మనకు ఏ డేట్స్ మధ్యలో జరిగింది అంటే మే 22 రోజున ప్రారంభమైంది, మే 23 అన్నట్టే నిన్నటితో ముగిసింది. ఇది గుర్తుంచుకోండి. 2 రోజుల పాటు జరిగిన కార్పాట్, ఇండియా బంగ్లాదేశ్ కార్పాట్. మరి ఏదైనా విన్యాసం వార్తలు ఇస్తే నెక్స్ట్ పాయింట్ ఏం ఫోకస్ చేయాల్సి ఉంటుంది? థర్డ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ ఈ విన్యాసాలు భారత్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి భారత్ వైపు నుండి పార్టిసిపేట్ చేసిన INS ఇండియన్ నావల్ షిప్ల పేర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా విన్యాసానికి సంబంధించి ప్రత్యేకత ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో భారతదేశం నుండి కొన్ని నావల్ షిప్స్ వెళ్తాయి. అలా రెండు దేశాల నావల్ షిప్లు కూడా అక్కడ పరస్పరం సహకరిస్తూ అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తాయి. మరి భారతదేశం నుండి రెండు గుర్తుంచుకోండి, INS కోరా
ఐఎన్ఎస్ కోరా ఒక షిప్ పేరు. సెకండ్ వచ్చేసి ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ కోరా అండ్ ఐఎన్ఎస్ సుమేధ. అండ్ ఇక్కడ మరి బంగ్లాదేశ్కి సంబంధించి కూడా ఆ గుర్తుంచుకోవాలా నేవల్ షిప్ల పేరు అంటే అవసరం లేదు, అడుగారు ఎగ్జామినేషన్ పాయింట్లో, మన ఇండియాకి సంబంధించి కాబట్టి గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్ టైప్ తీసుకుంటే ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నేవల్ షిప్ అలీ హైదర్ అని చెప్పేసి అలా అక్కడ నుండి ఒక 2 నేవల్ షిప్లు కూడా పార్టిసిపేట్ చేశాయి. కానీ ఇండియాకి సంబంధించిన నేవల్ షిప్ల పైన మాత్రమే ప్రత్యేక శ్రద్ధ చూపండి. భారతదేశం నుండి ఏ నేవల్ షిప్లో ఇటీవల ముగిసిన 4th ఎడిషన్ ఆఫ్ కార్పెట్ బిట్వీన్ ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ప్యాట్రోలింగ్ చేయడం జరిగిందంటే ఆ షిప్ల పేరు ఏంటిది? ఐఎన్ఎస్ కోరా, ఐఎన్ఎస్ సుమేధ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. చరిత్రలో ఇప్పుడు 4th టైం, మనకి 3rd టైం ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 2020లో జరిగింది. సో అలా ఆల్మోస్ట్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనం చూస్తూ ఉంటాం కార్పెట్. భారత్ బంగ్లాదేశ్ మధ్య కార్పెట్. ఈ కార్పెట్ అనే పదం కేవలం 2 దేశాలకు సంబంధించే కాదు, భారత్ థాయిలాండ్ కార్పెట్ కానివ్వండి, అలా చాలాసార్లు భారత్ ఇండోనేషియా కార్పెట్ కానివ్వండి, చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం. సో ఈరోజు మాత్రం ఇండియా బంగ్లాదేశ్ సంయుక్త నావికాదళ విన్యాసాలు కార్పెట్ వార్తలు ఇచ్చే ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, ఆ ఎక్సర్సైజ్ పేరు గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా నుండి ఫోకస్ చేసిన, ఇండియా నుండి బయలుదేరిన ఈ నేవల్ షిప్ల పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సంయుక్త నావికాదళ విన్యాసాలే కానివ్వండి, వైమానిక దళ విన్యాసాలే కానివ్వండి, అండ్ ఆర్మీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ప్రత్యేక శ్రద్ధ చూపండి. భారత్ పార్టిసిపేట్ చేసిన వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ నావీ విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో మనం ఫిబ్రవరి-మార్చ్ మంత్లో ఒక గొప్ప విన్యాసాలను మనం చూడడం జరిగింది. ఎక్సర్సైజ్ మిలాన్ అని చెప్పేసి, ఎక్సర్సైజ్ మిలాన్. ఇటీవల ఎక్సర్సైజ్ మిలాన్ గురించి మనం ప్రత్యేకంగా చూసాం. మనం వైజాగ్ కోస్ట్ వద్ద ఈ ఎక్సర్సైజ్ జరిగాయి. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల వార్తలు వచ్చిన స్లినెక్స్ ఏ 2 దేశాలకి సంబంధించి అంటారు? శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. స్లినెక్స్ ఇండియా శ్రీలంక సంయుక్త నావికాదళ విన్యాసాలు. అండ్ భారత్ బంగ్లాదేశ్కి సంబంధించి బంగో సాగర్ కూడా ఇటీవల వార్తలు వచ్చింది. బంగో సాగర్ అంటే భారత్ ఇండియా. సో భారత్ బంగ్లాదేశ్ ఈ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసాలు. అలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఎక్సర్సైజెస్ వరుణ, ఇండియా, ఫ్రాన్స్, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో వీటిపైన ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలోనే మొట్టమొదటి ప్రాంతంగా ఢిల్లీ వార్తలు నిలిచింది. దేశంలో మొట్టమొదటి ప్రభుత్వంగా ఢిల్లీ గవర్నమెంట్ వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే కామన్గా మనకు అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు అంటే ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలా అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు మనం ఏం చేస్తాం? ఫైర్ ఇంజన్ కోసం ఫోన్ చేస్తూ ఉంటాం. ఏం చేస్తారు? వాళ్ళు వాటర్ ఏవైతే ఉంటే ట్యాంక్స్ తీసుకొస్తారు, మొత్తం కూడా మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటిది మనుషులు కూడా వెళ్ళలేని ప్రాంతం, వెహికల్స్ కూడా వెళ్ళలేని ప్రాంతంలో కూడా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆ అగ్ని ప్రమాదాలను ఆర్పడానికి దేశంలోనే మొట్టమొదటిసారి 2 రోబో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఇన్స్టాల్ చేసిన 2 రోబో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ప్రారంభించిన ప్రభుత్వం ఏదంటే ఢిల్లీ ప్రభుత్వం. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో రోబో, ఇది కామన్గా మనుషులు నడిపించేది కాదు, మనిషి రిమోట్ ఆధారంగా నడిపిస్తాడు. మనిషి దూరలేని ప్రాంతంలో కూడా ఈవెన్ ఏదైనా సివియర్గా చాలా తీవ్ర ఎత్తులో అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, అక్కడ మంటలను ఆర్పడానికి వాటర్ కావాలి. హై ప్రెషర్తో కూడిన వాటర్ని చల్లితేనే ఆ అగ్ని ప్రమాదం మొత్తం కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది, ఆగిపోతుంది. సో ఇలాంటిది ఈ రోబో అంటే మానవరహిత రోబో మాత్రం ఇది. సో రోబో ఏదైతే ఉందో దీనికి పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో దీనిని 300 మీటర్స్ అవే నుండి మనిషి దీన్ని ఆపరేట్ చేయొచ్చు రిమోట్ కంట్రోల్ ద్వారా. ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అలా సుదూర ప్రాంతం దాదాపు 400 మీటర్స్ దూరంలో ఉండే వాటిపైన కూడా వాటర్ చల్లే కెపాసిటీ ఉంటుంది. ఒక నిమిషానికి పర్ మినిట్ 2400 లీటర్స్ వాటర్ని హై ప్రెషర్తో చల్లడం ద్వారా మంటలు ఆగిపోతాయి అన్నట్టు. ఇలాంటి ఒక అధునాతనమైన రోబోలు భారతదేశంలో మొట్టమొదటిసారి 2 రోబోలను, ఫైర్ ఎక్స్టింగ్విషర్ రోబోలను, సో అగ్ని ప్రమాదం నుండి మనల్ని కాపాడే రోబోలను ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం దేశంలోని మొట్టమొదటిసారి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ అంటేనే మనకు రాజధాని ప్రాంతం, చాలా వరకు పెద్ద పెద్ద సంస్థలు, పరిశ్రమలు ఉంటాయి. ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వీటిని మేము యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయి, మన వెహికల్స్ ఏవైతే ఉంటాయి, మానవుడు నడిపే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళలేవు. అలాంటి ప్రాంతంలో కూడా చిన్న నేరో స్ట్రెచెస్లో కూడా వెళ్ళగలుగుతాయి. అండ్ ఎలాంటి మానవుడు కూడా వాటర్ ఏదైతే స్ప్రే చేయని ఏరియాలో ఇది స్ప్రే చేస్తుంది అన్నట్టు. దీన్ని స్కోడా సంస్థ తయారు చేసింది. మనకు స్కోడా అనగానే కార్ల తయారీ సంస్థ గుర్తొస్తుంది. స్కోడా అనే సంస్థ స్కోడా టెక్నాలజీ ఆధారంగా చెక్ రిపబ్లిక్ ప్రాంతంలో దీన్ని
తయారు చేయడం జరిగింది. జస్ట్ ఇవన్నీ అవసరం లేదు, అడిగేది ఒక్కటే, ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని మొట్టమొదటిసారి 2 రోబోలను ఎందుకోసం ఫైర్ ఫైటింగ్ ఫ్లీట్ అంటే అగ్ని ప్రమాదాలను ఫైట్ చేసే ఒక ప్రత్యేకమైన రోబో సర్వీస్ను ప్రారంభించింది అంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. అలా ఢిల్లీకి సంబంధించి ఇటీవల ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. దేశంలోని మొట్టమొదటి ప్రాంతంగా ఢిల్లీ ఇటీవల వార్తలు ఇచ్చింది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి స్మాగ్ టవర్ అనే ఒక ప్రత్యేక స్మాగ్ టవర్ ఇన్స్టాలేషన్ ఇటీవల ఢిల్లీకి సంబంధించి వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దేని విషయంలో? వాయు కాలుష్య రాజధాని విషయంలో. ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్న రాజధానిలో ఢిల్లీ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాంటి ఢిల్లీకి సంబంధించి ఇటీవల చాలా రంగాలకు సంబంధించి చాలా అంశాలు మనం చూసాం. ఢిల్లీకి సంబంధించి ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా అనే అంశం చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీకి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఆర్టికల్ 239A కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఢిల్లీకి సంబంధించి ఇటీవల యుద్ధ ప్రదర్శనకే విరుద్ధ్, రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అనే ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్ కానివ్వండి, అండ్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకంగా వారి ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాలు, బిజినెస్ బ్లాస్టర్స్ కానివ్వండి, దేశ్ కే మెంటార్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఢిల్లీకి సంబంధించి అంశాలు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నడిపిస్తుంది. సో రాష్ట్ర హోదాగా అనుకోవచ్చు, కాకపోతే అది కేంద్రపాలిత ప్రాంతంగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే నేషనల్ క్యాపిటల్ కాబట్టి. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఢిల్లీకి సంబంధించి. అండ్ నెక్స్ట్, ప్లాస్టిక్ని కూడా డీకంపోజ్ చేసే అధునాతనమైన ఎంజైమ్ ఈరోజు వార్తలు ఇచ్చింది. జపాన్ శాస్త్రవేత్తల యొక్క సృష్టి. ఇదేంటో ఇక్కడ టాపిక్ చూద్దాం. జర్మనీ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ను కూడా తినే ఎంజైమ్ని ఇటీవల జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే ప్లాస్టిక్ను తినే ఎంజైమ్ను జర్మనీ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కామన్గా మనం సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ని వాడి పారేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్లాస్టిక్ని సులభంగా తయారు చేయొచ్చు, కానీ దాన్ని డీకంపోజ్ చేయాలంటే మాత్రం వేల లక్షల సంవత్సరాలు అవుతుంది. ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క డీకంపోజ్ అవ్వాలి అంటే అది వేల సంవత్సరాలు పడుతుంది. అంతటి ప్రమాదకరం ప్లాస్టిక్. అండ్ నెక్స్ట్, అలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో ఇది కీలకం కానుందని తెలిపారు. సాధారణంగా ప్లాస్టిక్ పూర్తిగా మట్టిలో కలిసిపోవాలంటే 100 ఏళ్ళు పడుతుంది, దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ జర్మనీ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించిన పాలిస్టర్ హైడ్రోలేజ్, ఇది గుర్తుంచుకోండి, ఇది ఎంజైమ్ పాలిస్టర్ హైడ్రోలేజ్ అంటే PHL7 అనే ఎంజైమ్ కేవలం 16 గంటల్లోనే ప్లాస్టిక్ అణువులను 90% దాకా కుళ్ళిపోయేలా చేస్తుందట. 90% ప్లాస్టిక్ జస్ట్ విత్ ఇన్ 16 అవర్స్లోనే డీకంపోజ్ అయిపోతుందట. అంటే ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా తిని పారేస్తుందట. ఇది ఒకటి ఎంజైమ్ కులిపోయేలా చేస్తుంది అని చెప్పారు. ప్లాస్టిక్ తినే ఎంజైమ్ను గుర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు గతంలో జపాన్లో గుర్తించిన LLC అనే ఎంజైమ్ ఫస్ట్ జపాన్, ఈరోజు జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించిన అధునాతనమైన ప్లాస్టిక్ని కూడా డీకంపోజ్ చేసే సామర్థ్యమైన ఎంజైమ్. ఆ పేరు గుర్తుంచుకోండి, పాలిస్టర్ హైడ్రోలేజ్ PHL7. ఇటీవల వార్తలు ఇచ్చిన ప్లాస్టిక్ను తినేసే 16 గంటల్లోనే ప్లాస్టిక్ మొత్తం కూడా ధ్వంసం చేసే, ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా డీకంపోజ్ చేసే ఒక ఎంజైమ్ వార్తలు ఇచ్చింది. ఎవరు కనుగొన్నారంటే జర్మనీ శాస్త్రవేత్తలు. దాని పేరు ఏంటంటే పాలిస్టర్ హైడ్రోలేజ్ PHL7 అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచాన్నే కలవరపెడుతున్న కాలుష్యాలు ఒక కాలుష్యం ప్లాస్టిక్ పొల్యూషన్. మన భారతదేశంలో కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది తీవ్రమవుతుంది. ప్లాస్టిక్ అనేది తయారు చేయడం ఈజీయే, కానీ దాన్ని డీకంపోజ్ చేయడం చాలా కష్టం. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ మొత్తంలో కూడా 9% మాత్రమే రీయూజ్ చేయడం జరుగుతుంది. 12% డైరెక్ట్గా దహన ప్రక్రియను చేయడం జరుగుతుంది. దహనం అంటే కాల్చిపారేయడం. ప్లాస్టిక్ని కాల్స్తే ఏమవుతుందంటే కొరోజివ్, చాలా హానికరమైన ఉద్గారాలు, విషవాయువులు గాల్లో కలిసిపోతాయి, ఇంకా డేంజర్గా ఉంటాయి. ప్లాస్టిక్లో ఉండే ఏజెంట్స్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. కార్సినోజెనిక్ అంటే ఏంటంటే మానవుడిలో క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్ అంటాం. ఇలాంటి ప్లాస్టిక్ని దృష్టిలో ఉంచుకొని బీట్ ద ప్లాస్టిక్లో భాగంగా భారత ప్రభుత్వం రానున్న మాసం నుండి 1వ తేదీ నుండి ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా బీట్ చేయడం అంటే ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా నిషేధించడం జరుగుతుంది. ఇటీవల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇటీవల కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో కంప్లీట్గా సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధం ఉండాలి, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ అని చెప్పేసి. ఇప్పటికే భారతదేశంలో సిక్కిం లాంటి రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా ప్రొహిబిట్ చేసిన రాష్ట్రంగా మనం చూడడం జరుగుతుంది. గొప్ప రాష్ట్రం, దేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ కూడా. ఇలాంటి అంశాలు ప్లాస్టిక్ రిలేటెడ్ ఎక్కడ కనిపించినా కూడా ప్రత్యేకంగా చూడండి.
నెక్స్ట్ ఈరోజు బయో ర్యాప్ అనే ఒక ప్రత్యేకమైన పోర్టల్ వార్తలు నిలిచింది. BioRRAP బయో ర్యాప్ అనే ఒక పోర్టల్. ఈ పోర్టల్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఒక పోర్టల్, అంటే ఆన్లైన్ ఒక వెబ్సైట్ అన్నట్టు. మరి ఎవరికి ఉపయుక్తంగా ఉంటుందంటే బయోటెక్ రీసెర్చర్స్ ఉంటారు కదా, బయోటెక్నాలజీకి సంబంధించి బయోటెక్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా జీవశాస్త్రానికి సంబంధించి రీసెర్చర్స్ మరియు బయోటెక్నాలజీ పైన ఆధారపడిన స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వారికి సులభతరమైన రెగ్యులేటరీ అఫైర్స్లో భాగంగా సులభతరమైన అనుమతులను జారీ చేయడంలో భాగంగా ఈ బయో ర్యాప్ అనే ఒక ప్రత్యేకమైన పోర్టల్ని ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ S&T సైన్స్ అండ్ టెక్నాలజీ. జితేంద్ర సింగ్ గారు ఇటీవల ఈ పోర్టల్, ఈ యాప్, ఈ వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటారు? బయో ర్యాప్ అంటే బయోటెక్నాలజీ రీసెర్చర్స్ అండ్ భారతదేశంలో స్టార్టప్స్ ఏవైతే బయోటెక్ రంగం పైన ఆధారపడి ఉన్నాయో వారికి కావలసిన సులభతర అనుమతులను జారీ చేయడానికి. ఎలాంటి అనుమతులు పొందాల్సి ఉంటుంది కామన్గా ప్రభుత్వం నుండి? రెగ్యులేటరీ రిలేటెడ్ అనుమతులను పొందడానికి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇలాంటి పోర్టల్స్ వార్తలు ఏవైతే నిలిచాయి ఇటీవల కాలంలో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు డాన్బాస్ రీజన్ మరొకసారి వార్తలు నిలిచింది. డాన్బాస్ రీజన్ అంటే ఈ ప్రాంతం గుర్తుంచుకోండి. మనకి యుక్రెయిన్కి మనకు సౌత్ ఈస్టర్న్ సైడ్, యుక్రెయిన్కి సౌత్ ఈస్టర్న్ సైడ్ ఉన్న ప్రాంతం డాన్బాస్ రీజన్ అంటాం. డాన్బాస్ గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న డాన్బాస్ అనే ప్రాంతం ఏ దేశానికి సంబంధించి అంటే యుక్రెయిన్. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాలు మనకు వార్తలు నిలుస్తున్నాయి. క్రిమియా వార్తలు నిలిచింది, అండ్ ఇటీవల మరియుపోల్ వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. కీవ్, రాజధాని కీవ్ వార్తలు నిలిచింది. ఈరోజు డాన్బాస్, ఈ డాన్బాస్ ప్రాంతం మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసింది రష్యా ఆర్మీ వారు ఈ డాన్బాస్ ప్రాంతం మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. మరి డాన్బాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది యుక్రెయిన్ మొత్తానికి కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్, ఇండస్ట్రియల్ ఏరియా, అంటే యుక్రెయిన్కి అన్నం పెడుతున్న ప్రాంతం అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఎక్కువగా కూడా ఇండస్ట్రీస్తో నిండిపోయింది. అండ్ ఈ డాన్బాస్ రీజన్లో మనకు రెండు ప్రాంతాలను గుర్తించవచ్చు, లుహాన్స్క్ అండ్ డొనెట్స్క్. గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. లుహాన్స్క్, డొనెట్స్క్ ఈ రెండు ప్రాంతాలు ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. ఏ దేశంలో ఉన్నాయంటే యుక్రెయిన్. ఎందుకు రెండు ప్రాంతాలు అంటున్నా అంటే ఈ ఫిబ్రవరి 24వ తేదీ 2022 రోజున రష్యా ముఖ్యంగా యుక్రెయిన్ పైన దండయాత్ర ప్రారంభించింది, ఆ అగ్రెషన్ ప్రారంభించింది, ఈ యుద్ధ పరిస్థితులు రావడం జరిగింది. అంతకంటే ముందు ఒక 2 రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ రెండు ప్రాంతాలని కూడా ప్రత్యేక దేశాలుగా ప్రకటించడం జరిగింది. లుహాన్స్క్, డొనెట్స్క్ అనే ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఆ ప్రాంతం మొత్తాన్ని కలిపితే డాన్బాస్ అంటాం. ఈ డాన్బాస్ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇటీవల రష్యా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలా వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. అండ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లుహాన్స్క్, డొనెట్స్క్ ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాంతాలు ఎక్కువగా రష్యా మద్దతుదారులు ఉంటారు. కామన్గా యుక్రెయిన్ మొత్తానికి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్, ఈస్టర్న్ సైడ్ ఆఫ్ యుక్రెయిన్ రష్యాకి మద్దతుదారులు ఉంటారు, అంటే రష్యా వైపే చూస్తారు, రష్యాలో కలవాలని చూస్తారు. అదే వెస్టర్న్ సైడ్ ఆఫ్ యుక్రెయిన్ చూసామనుకోండి, ప్రో నాటో మద్దతు ఇచ్చేవారు, అంటే ప్రో నాటో అంటే అమెరికాకి మద్దతుదారులు ఉంటారు. అండ్ ఈ ఇన్ బిట్వీన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో రీజనల్ ఇంపార్టెన్స్, స్థానికతకు మద్దతు ఇచ్చేవారు ఉంటారు. అలా యుక్రెయిన్లో 3 ఆలోచనలతో కూడిన ప్రజలు ఉంటారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఈ రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో వార్తలు ఇచ్చిన బ్లాక్ సీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. బ్లాక్ సీని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని అంటారు? 6 దేశాలు. బ్లాక్ సీకి ఉత్తర వైపున ఆనుకొని ఉన్న దేశం ఏదంటే యుక్రెయిన్. బ్లాక్ సీకి ఈస్టర్న్ సైడ్ రష్యా, జార్జియా. బ్లాక్ సీకి సదర్న్ సైడ్ టర్కీ. బ్లాక్ సీకి వెస్టర్న్ సైడ్ మనకి రొమేనియా మరియు బల్గేరియా. 6 దేశాలు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల బ్లాక్ సీ పైన నార్థన్ స్టేట్స్లో ఉన్న ఇంకొక సముద్రం వార్తలు నిలిచింది, అజోవ్ సముద్రం, సీ ఆఫ్ అజోవ్. అజోవ్ సముద్రాన్ని, బ్లాక్ సీ సముద్రాన్ని కలుపుతున్న స్ట్రెచ్ జలసంధి ఏంటి అంటారు? ఇటీవల వార్తలు ఇచ్చింది కెర్చ్ జలసంధి. కెర్చ్ లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పడం జరిగింది. ఇలా వార్తలు ఇచ్చిన ప్రాంతాలు, సముద్రాలు, పర్వతాలు వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. జలసంధుల పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఈ రష్యా యుక్రెయిన్ కారణంగా వార్తలు ఇచ్చిన అన్ని అంశాలు కూడా ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో అంతర్జాతీయ అంశాలు, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ హన్సా ఎన్జీ వార్తలు నిలిచింది. హన్సా న్యూ జనరేషన్ అన్నట్టు. న్యూ జనరేషన్ అంటే కొత్త రకం. హన్సా ఎన్జీ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్.
ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ హన్సా ఎన్జీ. దీన్ని ఎవరు తయారు చేశారంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వారు, NAL వారు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇటీవల ఈ హన్సా న్యూ జనరేషన్ 2 సీటర్ కెపాసిటీతో ఉన్న ట్రైనింగ్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది, అంటే విజయవంతంగా దీని ట్రయల్స్ ముగియడం జరిగింది. అలా హన్సా న్యూ జనరేషన్ వార్తలు ఇచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ప్రశ్న అడుగుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన హన్సా ఎన్జీ యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొట్టమొదటి విమానం, ఎయిర్ క్రాఫ్ట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన కమ్యూనల్ రైట్స్ కి దారి తీసే మతపరమైన గొడవలకు దారి తీసే కొన్ని అంశాలను ఇప్పుడు చర్చించుకుందాం. సో అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఒక ప్రకటన, ఒక వ్యాఖ్య చేశారు, అది వివాదాస్పదమైంది. అదేంటంటే మదర్సా అనే పదాన్ని మనం తరచూ వింటూ ఉంటాం. మదర్సా అంటే ఏంటి? ఇస్లామిక్ స్కూల్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి, ఇస్లాం మతానికి సంబంధించి ఖురాన్ని బోధించే ప్రత్యేకమైన సంస్థ, ప్రత్యేకమైన ప్లేస్ని మదరసా అంటాం. అలాంటిది ఈ మదరసాల్లో చదివేవారు ఎవరైతే ఉంటారో వారు డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కారు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. అది వివాదాస్పదం అవుతుంది. రాష్ట్రంలో, అస్సాం రాష్ట్రంలో మదరసా అనే పదమే వినబడకూడదని చెప్పారు. ఒకవేళ పేరెంట్స్ కనుక మీకు ఖురాన్ పట్ల మక్కువ ఉంటే, ఇష్టం ఉంటే మీ ఇంట్లోనే ఖురాన్ని నేర్పించండి, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మదరసాలకు మీ పిల్లల్ని పంపితే మీరు కోరుకున్న కళలు, మీ పిల్లలు డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా కాలేరు. అందువల్ల మదరసాలు ఏవైతే ఉంటే వాటిని ఏర్పాటు చేయకండి, మదరసాలకు మీ పిల్లల్ని పంపించకండి. మదరసా అనే పదం రాష్ట్రాలు వినపడకూడదు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాఖ్య చేశారు. అది వివాదాస్పదం అవుతుంది. అంతకుముందు మతపరమైన వివాదాలు మనం చూస్తూ ఉంటే ప్రతిరోజు వార్తలు నిలుస్తోంది జ్ఞానవాపి. సో జ్ఞానవాపి ఏదైతే ఉంటుందో ఒక వివాదాస్పద ప్రాంతంగా ఇటీవల వార్తలు నిలుస్తుంది. ఒకప్పుడు అయోధ్య గురించి చూసాం, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జ్ఞానవాపి మసీదా, లేకపోతే ఒకప్పుడు పురాతన దేవాలయం, ఇలాంటి అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్లోని షాహీ ఈద్గా అనేది ప్రస్తుతం ముస్లింలకు సంబంధించి ఒక పవిత్ర ప్రదేశం. సో ఈ ప్రాంతం పైన కూడా ఇటీవల వివాదం అనేది వార్తలు నిలుస్తుంది. సో హిందువుల ప్రాంతమా, ముస్లింల ప్రాంతమా అని చెప్పేసి. అండ్ ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని టాటీ వాలి మసీద్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో ఫేమస్. ఈ టాటీ వాలి మసీద్ ముస్లింల ప్రాంతం ఏదైతే ఉంటుందో, రిలీజియస్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, ఇది ఒకప్పుడు లక్ష్మణుడికి సంబంధించి, రామలక్ష్మణులు ఉంటారు కదా, లక్ష్మణుడికి సంబంధించిన ముఖ్యమైన ఎవిడెన్సెస్ అక్కడ ఉన్నాయి. లక్ష్మణుడికి సంబంధించిన పవిత్ర ప్రాంతం ఈ టాటీ వాలి మసీద్ అని చెప్పేసి ఇటీవల ఈ ప్రాంతం కూడా వార్తలు ఇచ్చింది. ఇలా తరచూ ఏదో ఒక వివాదాన్ని మనం వార్తలు చూస్తున్నాం. అండ్ గడిచిన ఆదివారం రోజున మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు కొన్ని ఆదేశాలను జారీ చేశారని ఒక ప్రకటన, ఒక వార్తను కూడా మనం చూసాం. అదేంటంటే కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ ఏదైతే ఉందో, కుతుబ్ మినార్ మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపద. కుతుబ్ మినార్ అనగానే ఎక్కడ ఉంటుంది? ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలోని కుతుబ్ మినార్. యాక్చువల్గా అది కొంత వంగి ఉంటుందని చెప్పేసి ఒక ప్రత్యేకత. సో అలాంటి కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడా, లేదా చంద్రగుప్తులకి సంబంధించి విక్రమాదిత్య నిర్మించాడా, దీనిపైన కూడా ప్రత్యేకంగా కొన్ని సర్వే చేయాలని చెప్పేసి ఆ కుతుబ్ మినార్కి ఎలాంటి హాని చేయకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో తవ్వకాలను జరపడానికి ఆర్కియాలజిస్ట్ ఎవరు ఉంటారో, పురాతత్వ శాస్త్రవేత్తలు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ కుతుబ్ మినార్కి దగ్గరలో మీకు మెహ్రౌలీ ఇన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ గురించి ఈసారి రానున్న పోటీ పరీక్ష ఒక ప్రశ్నను చూసే అవకాశం ఉంది, ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్నాయి. కుతుబ్ మినార్ గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే, గోవాలో కూడా చాలా హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, ఒకప్పుడు పోర్చుగీస్ వారు ధ్వంసం చేయడం జరిగింది. ఆ తదనంతర కాలంలో కూడా ప్రస్తుతం కొన్ని మతపరమైన ప్రదేశాలుగా విలసిల్లుతున్నాయి. అక్కడ కూడా హిందూ దేవాలయాల ఆనవాళ్ళ కోసం తవ్వకాలు జరపాల్సిందే అని చెప్పేసి గోవా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు. అలా
ఇటీవల చాలా రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం, హలాల్ వివాదం, బైబిల్ వివాదము అండ్ హిందూ దేవాలయాలు హిందువులు మాత్రమే, హిందూ దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో హిందువులు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే మ్యాక్సిమం మత కల్లోల గొడవలు, మతపరమైన ఘర్షణలు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా కూడా ఈ ప్రాంతాల్లో వాస్తవాలు ఏవైతే ఉంటాయో వాస్తవాలు అనేవి వెతికి తీయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నంలో కానివ్వండి, ప్రత్యేకమైన ప్రకటనలు కానివ్వండి, ఒక మతాన్ని కించపరిచే విధంగా కానివ్వండి, అది హిందువులైనా ముస్లింలైనా, ఒక మతంపై ఇంకొక మతం వారు వ్యంగ్యంగా మాట్లాడడం కానివ్వండి, మతంని ఇబ్బంది పెట్టే ప్రమాదంలో చేసే వ్యాఖ్యలు కానివ్వండి, వీటికి దూరంగా ఉంటే బాగుంటుంది. అది హిందువులైనా ముస్లింలైనా కూడా. అండ్ నెక్స్ట్, ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమం వార్తలు ఇచ్చింది. కలైనరిన్ అనైతు గ్రామ ఒరింగినంత వేలన్ వాలార్చి తిట్టం. సో గుర్తుంచుకోండి, కలైనరిన్ అనైతు గ్రామ ఒరింగినైనంత వేలన్ వాలార్చి తిట్టం అంటే ఏంటంటే, కలైనరిన్ ఒక ప్రముఖ వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అతని పేరిట అనైతు అంటే అన్ని, గ్రామ అంటే గ్రామాలు, అన్ని గ్రామాల్లో కూడా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులకు సబ్సిడీ ఇవ్వడం, రైతులకు ప్రోత్సాహం చేయూతనివ్వడంలో భాగంగా. సో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటారు? అండ్ ఇటీవల స్టాలిన్ ప్రభుత్వం 1 year కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇటీవల కాలంలో స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడులో చాలా అద్భుతమైన అంశాలు మనం చూసాం. ఇల్లం తేడి కల్వి, మక్కలై తేడి మరుతువం, మీంజు మంజప్పై అనే ఒక ప్రత్యేకమైన బ్యాగ్కి సంబంధించి బీట్ ద ప్లాస్టిక్లో భాగంగా ఇండియల్ కప్పం నమ్మై కక్కుం అని చెప్పేసి గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్ 48 అనే అంశ వార్తలు ఇచ్చింది. ఇటీవల తమిళనాడు సీఎం 360 డాష్ బోర్డు, ప్రతి రంగంలో కూడా సీఎం సర్వీలెన్స్ చేసే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. అండ్ ఇటీవల ఉంగలిల్ ఒరువన్, మీలో ఒకరిని ఒక ఆత్మకథ, స్టాలిన్ యొక్క ఆత్మకథ పుస్తకం వార్తలు ఇచ్చింది. దీంతోపాటు దేశంలోనే మొట్టమొదటి సీకౌ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం. దేశంలోనే మొట్టమొదటిసారి మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు సాగర ప్రాంతాలు ఏర్పాటు చేసిన రాష్ట్రం. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన స్నేక్ ఆనవాలు ఈశాన్య ప్రాంతంలో, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన వినమస్ వైపర్ స్నేక్ ఆనవాలను హెర్పటాలజిస్టులు గుర్తించారు. జస్ట్ గుర్తుంచుకోండి, దాని పేరు ఏంటంటే ట్రైమరెస్కస్ మాయే, ట్రైమెర్రెసస్ మాయే, ట్రైమరెసస్ మాయే అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అది ఏంటి అంటారు? అది ఒక రెప్టైలా, ఆంఫీబియనా, ఏవియనా ఇలా అడుగుతారు. లేదంటే ఒక చాపన, ఒక పామ, లేదంటే ఒక గబ్బిలమా, ఒక ఫ్రాగ ఇలా అడుగుతారు. సో గుర్తుంచుకొని మాయే వైపర్ అంటారు. ఇది చాలా పాయిజనస్ వైపర్ స్నేక్, వినమస్ స్నేక్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే వివేక్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు వార్తలు ఇచ్చారు. వివేక్ కుమార్ ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. సో వివేక్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు ఏవైతే, వివేక్ కుమార్ గారు సీనియర్ అధికారి అని గుర్తుంచుకోండి. తను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి పిఎస్గా, పర్సనల్ సెక్రటరీగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పర్సనల్ సెక్రటరీగా, పిఎస్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఈ నియామకాన్ని క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ వారు ఆమోదం తెలపడం జరిగింది. నియామకాల సంస్థ, కేంద్ర నియామకాల సంస్థ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి, మున్సిపాలిటీస్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ మున్సిపాలిటీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్, 3 మంత్రిత్వ శాఖలకు సంబంధించి కేటీఆర్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. తెలంగాణ స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, టీబీఏ అంటాం, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్, బ్యాడ్మింటన్కి సంబంధించిన ఒక సమాఖ్య. దీనికి మరొకసారి అధ్యక్షులుగా తను గెలుపొంది వార్తలు ఇచ్చారు. టీబీఏ, తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ హెడ్ ఎవరన్నారు అనుకోండి, కేటీఆర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు క్రీడలకి సంబంధించి ఇటీవల ఒడిషా రాష్ట్ర జట్టు, ఒడిషా రాష్ట్ర మహిళా హాకీ జట్టు ఇటీవల భోపాల్లో ముగిసిన, భోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో ముగిసిన ఒక టోర్నీ, అదేంటంటే 12th హాకీ ఇండియా సీనియర్ విమెన్ నేషనల్ ఛాంపియన్షిప్, 12వ విడత హాకీకి సంబంధించి హాకీ ఇండియా సీనియర్ విమెన్ నేషనల్ ఛాంపియన్షిప్. ఈ 12th హాకీ విమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఒడిషా రాష్ట్ర మహిళా జట్టు, సీనియర్ జట్టు గెలుపొందడం జరిగింది. ఎక్కడ జరిగింది ఈవెంట్? భోపాల్. ఎవరిపైన గెలుపొందిందంటే కర్ణాటక రాష్ట్ర హాకీ జట్టు పైన, సీనియర్ విమెన్ జట్టు పైన ఒడిషా రాష్ట్ర సీనియర్ విమెన్ హాకీ జట్టు గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో హాకీ అనే పదం వినిపించింది అంటే బ్లైండ్గా రానున్న పోటీ పరీక్షలు గుర్తుంచుకోండి,
దట్ ఈస్ ద టర్మ్ ఎక్స్క్లూజివ్లీ ఒడిషా అని గుర్తుంచుకోండి. ఒడిషా అంటేనే హాకీ అని గుర్తుంచుకోండి. ఎక్కువగా హాకీ టోర్నమెంట్ గెలవడం కానివ్వండి, హాకీకి ఆతిథ్యం కానివ్వండి, అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా రానున్న హాకీ ప్రపంచ కప్ కానివ్వండి. అండ్ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం భారత హాకీ జట్టుకు అఫీషియల్ స్పాన్సర్గా కూడా విధులు నిర్వర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. హాకీ అంటే ఒడిషా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇది జస్ట్ ఒక మిస్లీనియస్ టాపిక్. ఇటీవల ముగిసిన యుఎఫ్ఆ యూరోపా కప్ యూరోపా ఫుట్బాల్ జట్టుని జర్మనీ క్లబ్ గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవల ముగిసిన ఫుట్బాల్కి సంబంధించి కొన్ని అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూడండి అని చెప్పడానికి. ఇటీవల కోపా అమెరికా అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల యుఎఫ్ఐ యూరో కప్ అండ్ ఎట్ ద సేమ్ టైం కాంకకఫ్ కప్ అమెరికాకి సంబంధించి ఈ కప్స్ పైన ఫుట్బాల్కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో కోపా అమెరికా పైన ప్రశ్న రావచ్చు. అర్జెంటీనా గెలుపొందడం జరిగింది మెస్సీ ఆధ్వర్యంలో. ఇలాంటి అంశాలు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన పర్సన్ స్పోర్ట్స్కి సంబంధించి మ్యాక్స్ వెర్స్టాపెన్ ఏ క్రీడా దిగ్గజం? ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్ కార్స్. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈరోజు స్పానిష్ గ్రాండ్ ప్రీ విజేతగా వార్తలు ఇచ్చారు. స్పెయిన్లో జరిగిన గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో గెలుపొందుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. మ్యాక్స్ వెర్స్టాపెన్ స్పానిష్ గ్రాండ్ ప్రీ విజేత, ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్గా ఉన్నాడు. అండ్ లూయిస్ హామిల్టన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సెంచరీ విక్టరీస్ని నమోదు చేసిన మొట్టమొదటి వ్యక్తి లూయిస్ హామిల్టన్. అలాంటిది ఇతను మాత్రం ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ అని గుర్తుంచుకోండి. ఫార్ములా 1 పై రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు అడగవచ్చు. స్పీడ్ కార్స్ ఏవైతే రేసింగ్ కార్స్ అన్నట్టు ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండియా బంగ్లాదేశ్, భారత్ బంగ్లాదేశ్ 4th ఎడిషన్ ఆఫ్ కార్పాట్ అనే అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి 2 రోబో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ప్రారంభించడం జరిగింది ఢిల్లీ అవసరాల కోసం. అండ్ ప్లాస్టిక్ను తినే సరికొత్త ఎంజైమ్ని జర్మనీ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది, పాలిస్టర్ హైడ్రోలేజ్. అండ్ బయో ర్యాప్ అనే ఒక ప్రత్యేక పోర్టల్ బయోటెక్నాలజీ రంగంలో సులభతరమైన అనుమతులను జారీ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ప్రారంభించారు. వార్తలు నిలిచిన డాన్బాస్ రీజన్ ఎక్కడ ఉంటుందంటే యుక్రెయిన్ దేశానికి సౌత్ ఈస్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ హన్సా ఎంజిన్ న్యూ జనరేషన్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ వార్తలు ఇచ్చింది సక్సెస్ఫుల్ ఫైర్. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో మదరసాలకి సంబంధించి అసలు పదమే వినపడకూడదని చెప్పేసి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. ఇటీవల వార్తలు ఇచ్చిన మతపరమైన కొన్ని అంశాలు. కలైనరిన్ అనేతు గ్రామ ఒరెంగలైంత వేలన్ మిలార్చి వాలార్చి తిట్టం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం. వార్తలు నిలిచిన ఒక సరికొత్త పాము, ఒక వైపర్ వార్తలు ఇచ్చింది ట్రైమరెసస్ మాయే. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే వివేక్ కుమార్ గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి పిఎస్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ కేటీఆర్ గారు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి మరొకసారి అధ్యక్షులుగా. అండ్ సో ఒడిషా రాష్ట్ర సీనియర్ మహిళా జట్టు ఇటీవల ముగిసిన 12th హాకీ ఇండియా ఛాంపియన్షిప్ గెలుపొంది వార్తలు ఇచ్చింది కర్ణాటక పైన భోపాల్లో. యుఎఫ్ఐ యూరోపా కప్ గెలుపొంది వార్తలు ఇచ్చింది జర్మనీ జట్టు. అండ్ లాస్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన స్పానిష్ గ్రాండ్ ప్రీ విజేత అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.